స్వాగతం సుస్వాగతం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చలో ఈరోజు మనం రోస్టింగ్ వేలో రియాక్షన్స్ ఇస్తూ ఒకరిని మళ్ళీ ఎక్స్పోజ్ చేద్దాం. ఎవడాడు? నాన్ వేషణ. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు కానీ నేను చేసే పనులు ఎదో పనులు కాబట్టి తిడతారు. దెంగులు కాయాల్సి ఏకైక మతం ప్రపంచంలో ఉన్నది భారతదేశ మతం. ఈ మతాన్ని నాశనం చేయడానికి క్రైస్తవులు వచ్చారు, 200 సంవత్సరాలు పరిపాలించారు. మతం మార్చలేకపోయారు. హిందువుడుగానే ఉన్నారు. ఇంత ఫిలాసఫీ వాగుతున్నావు కదరా, మరి నువ్వెందుకు మారేవరా మతం? ఏంటి నమ్మట్లేదా? అంగపారే బాప్తిజం తీసుకుంటారు. చూసారా, వాడే కన్వర్ట్ అయ్యాను అవ్వబోతున్నాను అని చెప్పాడు. మళ్ళీ వాడే వచ్చి కన్వర్ట్ అయ్యే వాళ్ళని మింగుతున్నాడు. ఏది నిజం? అంతా అబద్ధం. జస్ట్ జనాలని నమ్మించడానికి వాళ్ళు వీడి వీడియోస్ చూడాలి, వీడిని ఒక వర్గం అంటే హిందువులు వీడి వీడియో ఇగ్నోర్ చేయొద్దు అని ఒక స్కెచ్ రా ఇది. అండ్ అదే విషయం ప్రూఫ్ తో సహా ఈ వీడియోలో మీకు ప్రూవ్ చేస్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. ఆ తర్వాత ముస్లిం ప్రజలు వచ్చారు, చంపేస్తాము, నరికేస్తాము, పూసేస్తాము, నాటేస్తాము అన్నారు. కానీ మతం మారలేదు. ఆ తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వాలు వచ్చాయి, ఏమీ చేయలేకపోయాయి. తర్వాత పోర్చుగీస్ ప్రభుత్వాలు వచ్చాయి, వజ్రాలు ఇస్తామని చెప్పి మత మార్పులు చేయడానికి ట్రై చేశారు. ఏమీ పీకలేకపోయారు. డచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు ఇంకా చెప్పుకుంటూ పోతే బంగ్లాదేశ్. సింపుల్. హిందువులు మీరు పెద్ద గొర్రెలు రా, కులము మతము అని చెప్పి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. మనీ మందు అని చెప్పి మిమ్మల్ని మీరు మోడ్ గుడ్డు కున్నారు. మరి పక్క దేశాలన్నింటికి ఇది అత్తారిల్లు. మరి వచ్చి దోచుకుంటూ పోయారు లవడాగాళ్ళు, అంతా సంధించారు మన వాళ్ళు అని చెప్తున్నాడు. వాట్ హీ సేయింగ్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూత్. అండ్ ఎంత చెప్పినా కానీ మనకి బుద్ధి రాదు. ఇట్స్ యూనివర్సల్ ట్రూత్. అక్కడ డీప్ సీక్ వాడు, చైనా వాడు డీప్ సీక్ ను కొనుగోలు అమెరికాని షేక్ చేస్తే మనం కొనుక్కున్నాం. కుంభమేళలో పోసలు అమ్ముకున్న దాన్ని మనం పెద్దది. అది అన్ని న్యూస్ ఛానల్ దాని గురించి ఎవడో రాశాడు ఐఏఎస్ మారువేషంలో తిరుగుతుందని. అమ్మ బాబాయ్. ఆహా, వీడి వీడియోస్ లో అమ్మాయిల్ని చూపిస్తాడు. ఆ అమ్మాయిలు కూడా మంచి డ్రెస్ వేసుకోరు, అయినా చూపిస్తాడు. వీడి వీడియోస్ కూడా చిన్న చిన్న పిల్లలు చూస్తారు అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తారు. మరి వీడెందుకు సెక్సువలైజేషన్ ని అమ్మాయిలని ప్రమోట్ చేస్తాడు ఇంతగా? అరే కొన్ని చోట్లయితే నువ్వు బికినీలు చెడ్డీలని వాళ్ళు నడుస్తూ ఉంటే కెమెరా దాంట్లో పెట్టి మరి వీడియోస్ తీసావు కదరా. మళ్ళీ వీడియో వచ్చి నీతులు చెప్తాడు. అంటే వేరే వాళ్ళని మింగు తప్పులేదు, బట్ నిన్ను నువ్వు మింగుకోరా ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళని మింగు. అండ్ పాయింట్ కి వచ్చేస్తే వీడిప్పుడు సనాతన ధర్మం, సనాతనం కన్వర్షన్ ఈజ్ ఎ స్కామ్, ఇట్స్ ఎ వైరస్ అని చెప్పి ఎందుకు అంటున్నాడో తెలుసా? ఎందుకంటే వీడు ఇంతకు ముందు చేసిన పనులు అలాంటివి. వీడిని ఈ వీడియోలో మనం చాలా గట్టిగా ఎక్స్పోజ్ చేసాం. అది మన డిస్క్రిప్షన్ లో ఉంటది. ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. పక్క ధర్మాలను కించపరచడం, పక్క ధర్మాలను తక్కువ చేస్తే మాత్రం పక్క ధర్మాలు ఊరుకోవు కదా, అందుకే మనం కూడా రోస్ట్ చేసాం. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ క్రిస్టియన్ హిందూ అని మనట్లా నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. బట్ మీకు ప్రూఫ్తో సహా ఎక్స్పోజ్ చేస్తా, చూడండి. నిజం మాట్లాడుకుందాం, నిజం. సో వీడు ఇంతకు ముందు హిందూ టెంపుల్స్కి వెళ్ళినప్పుడేమో వీడి బిహేవియర్ ఎలా ఉందంటే ఇగ్నోర్ చేస్తుండు, హ్యాపీగా ఉండలేడు. కానీ క్రిస్టియానిటీకి సంబంధించిన చర్చిలకు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుండు అండ్ దాన్ని ప్రమోట్ కూడా చేస్తుండు. ప్రూఫ్తో సహా చూపిస్తా, చూడండి. బ్లెస్సింగ్స్ అయితే నాకు డైరెక్ట్ గా యేసు ప్రభు దగ్గర నుంచే వస్తాయన్నమాట. నాకెంతో మంచిది. యేసు ప్రభు అని డైరెక్ట్ గా బ్లెస్సింగ్స్ ఆయన దగ్గర నుంచే వస్తున్నాయని హీఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు క్రిస్టియానిటీ. బట్ హిందూయిజం ని ఇగ్నోర్ చేస్తాడు, చూడండి. లాస్ట్ ఒక ఉంది ఆ డోర్, నాగబంధం. అది డోర్ తీస్తే ఏమవుతుంది అంటే ఇంకెక్కువ ఉంటుంది. నా అంచనా ప్రకారం చాలా ఉంటుంది. కాకపోతే పుకార్ల శిఖరాలు చేస్తే అది తీస్తే ప్రపంచం అంతమైపోద్ది, అది తీస్తే ఇది అయిపోతుంది. ఏం కాదు, కాకపోతే వీళ్ళు లాజిక్లు ఉంటాయిగా ఆ మ్యాజిక్లు అవి. ఇలా హిందూ టెంపుల్స్ ని బ్లేమ్ చేస్తాడు. ఈ రేడబైన పోరిల్ని పడతాడు. ఈ పోరిని పట్టుకొని ఒక గుడికి వెళ్ళాడు ఇంతకు ముందు. హిందూ అమ్మాయి మన కులమే. దండం పెట్టేసి పూజ చేసేసుకో. అది ఇది ఇక్కడ అగరబత్తులు గట్ట వెలిగించి దండం పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఈ పక్క దేశం పిల్లతో టెంపుల్కి వెళ్ళిండు. ఆ పిల్ల లోపలికి వెళ్ళి మొక్కుతుంది, ప్రే చేస్తుంది. అదొక హిందూ టెంపుల్. చేస్తుంది అమ్మ ఏకంగా మన పాప పూజలు. అదొక విష్ణుమూర్తి టెంపుల్. ఏమి గుళ్ళోకి రావండి, చాలా పాపాలు చేశానమ్మా వీడియోల కోసం. చేయదాని పాపాలన్నీ చేస్తాను వీడియోల కోసం అంటున్నా. ఈ వీడియోలో టెంపుల్లోకి రా అని ఆ పక్క దేశం పిల్ల, హిందూయిజంతో సంబంధం లేని ఆ పిల్ల పిలిస్తే వీడు వెళ్ళలా. నేను చాలా పాపాలు చేశాను, అది చేశాను, ఇది చేశాను అని తప్పించుకుంటున్నాడు. బట్ హిందూయిజంతో సంబంధం ఉండి కూడా వీడు తప్పించుకునే మాటలు మాట్లాడుతుండు. వెళ్ళి కనీసం మొక్కట్లా, లోపలికి కూడా వెళ్ళట్లా. బట్ వీడు యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న ప్లేస్కి వెళ్ళి ఎలా బిహేవ్ చేశాడో చూడండి. నిజంగా చాలా అదృష్టం అండి. యేసు తిరిగిన ప్రదేశాలు, యేసు బాప్తిజం తీసుకున్న ప్రదేశాలకి నేను వచ్చి సందర్శించాను అంటే నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అన్న చెప్పాలి. వీడు ఎంత హ్యాపీగా ఉన్నాడు చర్చిలో.
ఇలా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఉన్నాడా? లేదు. ఫస్ట్ పాయింట్. సో గివేవేలోని ప్రపంచపు 7వ వింత టీ-షర్ట్ అయ్యో బ్రెజిల్ చేస్తున్నాను. గివేవేలో ఎవరికి వస్తుందో ఏంటో చూద్దాం. ఓకే, లక్కీ టీ-షర్ట్. అండ్ చర్చ్ దగ్గర టీ షర్ట్లు వాళ్ళ సబ్స్క్రైబర్కి ఇస్తుండు. బట్ వీడే కాశీకి వెళ్ళినప్పుడు మహాప్రసాదం శివుంది, కాకపోతే మనకు టైం లేదు, మనం లాగించేస్తాం. ఇలా ప్రసాదం కూడా తీసుకోవాలా. వీడు ఎక్కడికి వెళ్ళినా గానీ చవక అంటూ పిల్లుల్ని బల్లుల్ని కూడా తినే వీడు శివుడి దగ్గర ప్రసాదం తినమని అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినప్పటికీ టైం లేదు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అండ్ వీడు చాలా సార్లు నేను చిన్నప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించిన మిషనరీ స్కూల్స్ లో చదువుకున్నాను అని చెప్పాడు. ఆ ప్రభావమే ఇది. అండ్ ఇంతకు ముందు వీడియోలో చూపెట్టినట్టు ఇక్కడ వాడే క్లియర్ గా బాప్తిజం తీసుకుంటారు, కన్వర్ట్ అయ్యాను అని వాడే చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ లో ఉన్నది భారతదేశ మతం. ఈ మతాన్ని నాశనం చేయడానికి క్రైస్తవులు వచ్చారు, 200 సంవత్సరాలు పరిపాలించారు, మతం మార్చలేకపోయారు, హిందువులుగానే ఉన్నారు. ఆ తర్వాత ముస్లిం ప్రజలు వచ్చారు, చంపేస్తాము, నరికేస్తాము, తోసేస్తాము, నాటేస్తాము అన్నారు. కానీ మతం మారలేదు. ఆ తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వాలు వచ్చాయి, ఏమి చేయలేకపోయాయి. పోర్చుగీస్ ప్రభుత్వాలు వచ్చాయి, అసలు ఏమీ పెరగలేకపోయారు. డచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు ఇంకా చెప్పుకుంటూ పోతే కన్వర్ట్ అయ్యే వాళ్ళని వాడే మింగుతున్నాడు. ఏది నిజం? అంతా అబద్ధం, రీచ్ కోసం. అండ్ అయినా మీకు నమ్మకం రాకపోతే ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇక్కడ వీడు శివలింగాన్ని చెప్పులేసుకొని తాకుతాడు. ఆ బైబిల్లో చెప్పినట్లు యేసు ప్రభువుని తిట్టకూడదు, యేసు ప్రభువుని తిట్టడం మహాపాపం. అదిగోండి, ఇదిగో ఇలా పాములతో కల్పిస్తారట, విష సర్పాలతో కల్పిస్తారని ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడేమో యేసు ప్రభువు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే పాములతో కరిపించి చంపేస్తారు అని వాడి సబ్స్క్రైబర్స్ ని ఎడ్యుకేట్ చేస్తాడు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఇలా పాటలు కూడా పాడతారా యేసు ప్రభువి, కానీ శివలింగం దగ్గర మాత్రం చెప్పులేసుకొని ముడతాడు. శివలింగానికి సంబంధించిన పాట పాడాడు. మళ్ళీ వాడి ఫీడ్లో ఏదో ఒక పాట వాడతాడు శివలింగం పైన. ఎందుకంటే వాడికి ఇలా ఎవరైనా వీడియో చేసి వాడి వరకు వెళ్ళి వాడికి ఏదైనా డ్యామేజ్ అవుతుంది అని అనిపిస్తే గానీ అలాంటి థింగ్స్ చేయడన్నమాట. అంతెందుకు ఈ జోడు యూరోప్ లో సుల్లి రెస్టారెంట్ లో ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లక్ష్మీదేవి బీరును కాళికాదేవి బీరు ఇక్కడ ఫేమస్ అనమాట. ఇప్పుడు హిందూ గాడ్స్ బియర్లు నువ్వు అక్కడ చూపించాల్సిన అవసరం లేదు, కానీ వీడు చూపిస్తాడు. ఎందుకంటే వాడికి కంటెంట్ కావాలి. యేసు ప్రభుని కంటెంట్ చేశాడా? లేదు. ఇంతకుముందు పీరియడ్ స్టార్ని చూసాం, వాడు కూడా హిందూ గాడ్స్ నుంచి కంటెంట్ చేసుకుంటాడు ఫాలోవర్స్ కోసం, రీచ్ కోసం. కానీ యేసు ప్రభుని కంటెంట్కి ఎప్పుడు వాడుకోడు. వీడు కూడా అదే టైపు. నేను ఇక్కడ హేట్ స్పీచ్లు ఇవ్వడానికి రాలేదు, వీడిని ఏదో బ్యాడ్ చేయడానికి రాలేదు. వీడి రియాలిటీ నేను చూపిస్తున్నాను, లాజికల్లీ చూపిస్తున్నా. బ్రెయిన్ ఉన్నవాడికి అర్థమవుతుంది, బ్రెయిన్ లేని వాడికి అర్థం కాదు. అండ్ వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడి పైన పార్ట్ 2 జస్ట్ వీని కంటెంట్నే రోస్ట్ చేద్దాం, ఫన్నీగా చేద్దాం. అది చేయాలా వద్దా అనేది పార్ట్ 2 అని కమెంట్ చేయండి. నెక్స్ట్ పరేషాన్ బాయ్స్ తర్వాత వీందే చేద్దాం పార్ట్ 2. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రా, వాళ్ళకి కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. రియాలిటీలోకి పట్టుకరండి. రియల్ కంటెంట్ ని కన్జ్యూమ్ చేసే వాళ్ళే లేరు మన దగ్గర, మొత్తం క్రింజ్ చెత్త అయిపోయింది. సో మన కంటెంట్ కి మీరు ఎంత లైక్లు కొట్టి, కమెంట్లు పెట్టి, షేర్లు చేసి సపోర్ట్ చేస్తే మన కంటెంట్ అంత ఎదుగుతుంది. అండ్ మనకి మెచ్యూర్ ఆడియన్స్ ఇంకా తగులుతారు, మన మేలొచ్చు. రైట్. మళ్ళా భారత్ మాతాకి జై. అమ్మ బాబో ప్రభువా యేసురాజా ఎక్కడో కొడుతుంది సీనా.